కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంలో మూడో ఏడాదికి అడుగుపెట్టినటువంటి వేళ ప్రజల్లో ప్రభుత్వం పనితీరుపై చర్చలు వేగంగా జరుగుతున్నాయి. వైఎస్ జగన్ చెప్పినట్టే కాలం కళ్ళు మూసి తెరిచేలోపు 2 ఏళ్లు గడిచిపోతుండగా అధికారంపై ప్రజల అభిప్రాయం స్పష్టంగా మారుతుందా అనేటువంటి సంకేతాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎమ్మెల్యేల పనితీరుపై తీవ్ర అసంతృప్తి ఉందని సర్వేలు చెబుతున్నాయని చంద్రబాబు నాయుడు స్వయంగా పార్టీ నాయకులతో నిర్వహించినటువంటి జూమ్ సమావేశంలో అంగీకరించారని వార్తలు గుప్పమంటున్నాయి. రాయలసీమలో ప్రభుత్వంపై సానుకూలత ఉన్నప్పటికీ కొందరు ఎమ్మెల్యేల ప్రవర్తనపై మాత్రం ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత పెరుగుతుందని ఆయన చెప్పడం గమనార్హం. అయితే ఈ సమస్య కేవలం రాయలసీమకు మాత్రమే పరిమితం కాలేదు. నెల్లూరు నుంచి ఉభయ గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర వరకు ఇదే సమస్య ఉందని ఆయన అంచనా వేయటం జరిగిందని, అదేవిధంగా చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా వెళ్ళిందని పార్టీ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. అందుకే ఎమ్మెల్యేలకు రీఓరియంటేషన్ అవసరమని భావించిన చంద్రబాబు నాయుడు ఆగస్టులో 2-3 రోజులు వర్క్షాప్ నిర్వహిస్తామని స్వయంగా ప్రకటించడం జరిగింది. కానీ విమర్శకుల అభిప్రాయం ప్రకారం సమస్య అవగాహన లోపం కాదు, అధికార దుర్వినియోగం. ఎన్నికల్లో భారీగా ఖర్చు పెట్టిన ప్రజాప్రతినిధులు ఇప్పుడు ఆ సొమ్మును తిరిగి రాబట్టుకోవాలని ధోరణిలో వ్యవహరిస్తున్నారని అంటున్నారు. ముఖ్యంగా భూదోపిడీ, ప్రకృతి వనరుల దోపిడీ వంటి ఆరోపణలు ప్రజల్లో తీవ్రమైనటువంటి చర్చకు దారితీస్తున్నాయని చెప్తున్నారు. ప్రజల దృష్టిలో ఎమ్మెల్యేలు, ప్రభుత్వం వేరువేరు కాదు. స్థానిక నాయకుల ప్రవర్తనే ప్రభుత్వ ప్రతిష్టను నిర్ణయిస్తుంటుంది. ఈ నేపథ్యంలో విమర్శలకే పరిమితం కాకుండా చర్యలు కూడా తీసుకోవాలని చెప్పడం ప్రజల వంతవుతుంది. చర్యలు ఎమ్మెల్యేలపై తీసుకోకుండా కేవలం క్లాసులు పెడతామని చెప్పటం సమస్యకు పరిష్కారం కాదని నెటిజన్లు కూడా విమర్శించడం జరుగుతుంది. సర్వే నివేదికల ప్రభావంతో చంద్రబాబు నాయుడులో అసహనం పెరిగిపోతుంది. రాజకీయ విమర్శల కంటే వ్యక్తిగత విమర్శలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారనే అభిప్రాయం కూడా సొంత పార్టీ వర్గాల్లో పెరిగిపోతుంది అని మాట వినిపిస్తుంది. కూటమి ఎమ్మెల్యేలపై పెరుగుతున్న వ్యతిరేకతను కట్టడి చేయకపోతే అది రాజకీయంగా చంద్రబాబుకు తీవ్ర నష్టం కలిగించే అంశంగా, వైసీపీకి లాభం చేకూర్చే అంశంగా ఉంటుంది అని విశ్లేషకులు భావిస్తున్నారు. కేవలం నీతి బోధనలతో ప్రజాప్రతినిధుల్లో మార్పు వస్తుందని ఆశించడం మాత్రం వాస్తవ పరిస్థితులకు దూరంగా ఉంటుంది అని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకవేళ కూటమి 2029 ఎన్నికల్లో ఓడిపోతే దానికి ముఖ్య కారణం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎంత మాత్రమో కాదు, కేవలం ప్రజాప్రతినిధులే అని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు.